తల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా ఏ పేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓటు ఓటు గుండె మాటల్లోనా Mom, shall I stop? 2 more rounds. Oh, okay. సంగీత ఏంటి ఈరోజు నీ మ్యూజిక్ లో చాలా ఆనందం కనిపిస్తుంది నీకు శాస్త్రీయ సంగీత పోటీలో పాల్గొనే అవకాశం వచ్చిందా వావ్ మై స్వీట్ సిస్టర్ సంగీత ఏ సంగీత ఏంటి భానుమతి మొన్న హోటల్ సితారాలో పార్టీకి వెళ్ళావంట అవును అక్కడ మినిస్టర్ గారు కలిశారు వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వమన్నారు నిజమా ఆఫ్ కోర్స్ నేనే ఇప్పుడే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదని చెప్పాను పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదనా ప్రచారానికి వెళ్తే ఎండకి గ్లామర్ తగ్గిపోతుందనా అవును ఉమెన్స్ క్లబ్ కి అందరూ ఎంత డొనేషన్ అనౌన్స్ చేస్తున్నారు 2 lakhs నేను 1 lakh నేను 3 lakhs 5 lakhs మీ అందరికీ తెలుసు కదా నేను ఇలా డొనేషన్స్ కి మంత్లీ 10 lakhs వరకు ఇస్తుంటానని మనకి 1000 రూపాయలు శాలరీ పెంచమంటే 100 మాటలు చెప్తారు వీళ్ళు మాత్రం గొప్పలు పోవడానికి లక్షలు పోగేసుకుంటారు ఏంటి భానుమతి మీ అమ్మాయికి సంబంధాలు చూడట్లేదా వాట్ నాన్ సెన్స్ మా అమ్మాయికి ఇప్పుడే పెళ్ళేంటి త్వరలో తన అందంతో మోడలింగ్ ఫీల్డ్ లో చక్రం తిప్పబోతోంది ఈ కాన్ఫిడెన్స్ నీదా నీ కూతురుదా మా ఇద్దరిది ఈ సీజన్ మిస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్ కి వెళ్ళబోతుంది ఖచ్చితంగా విన్ అవుతుంది సీ యు గైస్ లెట్స్ గో సంగీత ఏ ఆగాగు సంగీత నీ సంతోషానికి హద్దులు లేనట్టున్నాయి ఎనీవే కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యు గుడ్ లక్ థాంక్యూ బేబీ ఆల్ ది బెస్ట్ అమ్మా థాంక్స్ డాడీ ఏంటి రంగయ్య అది మట్టి వేయడం కూడా రాదా నీకు అది ఏ పనైనా శ్రద్ధగా ఇష్టంగా చేస్తే ఆ పని అంతే అందంగా ఉంటుంది నా కూతురు సంగీతంలాగా కరెక్ట్ ఏదో చేస్తున్నావంటే చేస్తున్నట్టు ఉండకూడదు డాడీ రంగయ్య పని గురించి చెప్తున్నారు కానీ ఈ రోజు మీ స్కెడ్యూల్ మర్చిపోయినట్టున్నారు ఓహ్
10:30కి మీటింగ్ ఉంది. 11:30కి అకౌంట్స్ ఆడిట్ రిపోర్ట్ చేయాలి. మళ్ళీ లంచ్ తర్వాత సెకండ్ క్వార్టర్ రెవెన్యూ చెక్ చేయాలి డాడ్. చూసావా, నా కూతురు ఆఫీస్కొచ్చింది కొత్తగానైనా ఎంత చక్కగా ప్లాన్ చేస్తుందో. అది పనంటే. మొక్కల పాదుల్లో మట్టి ఎలా వేయాలో చూడు, నేను వేస్తాను. అయ్యా మీరెందుకయ్యా? ఉండ్రా. ఏంటి రంగయ్య, నీకు జీతం ఇస్తుందెందుకు? నీ పన్ను చేయలేవా? అమ్మగారు అది ఇంకోసారి ఇలా జరిగితే నీ ఉద్యోగం ఊడిపోతుంది. రంగయ్య, నువ్వెళ్ళు. ఏంటండి ఇది? ఏమైంది భాను? ఈ మట్టేంటి? మీ అవతారం ఏంటి? ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేవాళ్లమే కదా. ఏ మట్టి పట్టుకుంటే తప్ప? ఎవరి పని వాళ్ళు చేస్తే తప్పులేదు. అనవసరమైన పనుల్లో తలదూర్చితేనే ఇబ్బందులు. నువ్వది దాచేస్తే కనపడదేమో కాని వాయిస్తే వినపడుతుందిగా. అసలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చక్కగా వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకోమంటే శాస్త్రీయ సంగీతం శంకరాభరణం అంటావు. తనకిష్టమైందే నేర్చుకునివ్వు మమ్మీ. తనకేం తెలుసని ఇష్టమనంటుంది. ఇష్టం ఉంటే చాలదు, దానివల్ల ఉపయోగం కూడా ఉండాలి. పిల్లలిష్టమని చెప్పిన ప్రతిదానికి పేరెంట్స్ తలాడిస్తే వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసినట్టే. ఇంకోసారి అది పట్టుకొని నాకు కనిపించుకో.